ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల గురించి చర్చించి పలు సూచనలు జారీ చేశారు. ఈ వ్యవస్థ మీ అందరినీ పెట్టింది పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం, అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, డీలర్స్ ద్వారా, ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ యొక్క ఆలోచన. దీనిలో మీకున్నటువంటి సమస్యలు తహసీల్దారులు, డీటీలు కూడా కొడుతున్నా డీలర్స్ కి, ఎండిఓ యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డీలర్లకి ఏదైనా సమస్యలు లేదా ఎండి యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు బాధ్యత తీసుకొని ఆ సమస్య పరిష్కరించండి. అప్పుడే కింద వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేషన్ షాప్ బియ్యం పేదలకి సక్రమంగా అందకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది, తహసీల్దార్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా డీలర్లు తప్పు చేస్తే అది మీ వలన ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. సో వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా ఒప్పుకుంటా, కానీ పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించను. చాలామంది మీలో నాకు పరిచయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీలో మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి రేషన్ బియ్యం అందాలా, అలాగే షుగరు, పంచదార ఏదైతే ఉందో దాన్ని కూడా అందించాలి, సకాలంలో ప్రతి వాళ్ళకి బియ్యం అందించాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీన్ని సక్రమంగా చేయని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అటు మాకు, మరోపక్క కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మరి కలెక్టర్ గారి ఆదేశాలని తహసీల్దార్స్, డీటీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాధ్యతగా బియ్యాన్ని అలాగే పంచదార పంచితే, టైమ్లీ పంచితే, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. పలానా డీలర్ మంచోడయ్యా, మహానుభావుడు, బ్రహ్మాండంగా ఇస్తాడని చెప్తారు. ఇవ్వకపోతే ఆ డీలర్ పనికి మాలినోడయ్యా, మేము వెళ్ళి అడిగినా ఇవ్వలేదు, కావాలని ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో కేజీకి, లేకపోతే మాత్రం నేను అసలు బియ్యం ఈను అని అంటున్నాడు అంటారు. ఆ విషయం నా చెవికి వస్తే డీలర్గా మిమ్మల్ని క్యాన్సిల్ చేయడమే కాదు, మీ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. పోలీస్ కేసు, క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. బియ్యం ఇవ్వకుండా తీసుకుంటే డబ్బులు తీసుకో, లేకపోతే బియ్యం ఈయను. ఎవడబ్బ సొత్తు? ప్రభుత్వం ఇచ్చేది ఎవరి కోసం? పేదవాడి నోళ్లు కొట్టద్దు. పేదవాడి నోళ్లు కొడితే పాపం అది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఖచ్చితంగా 2 ఏళ్లలో కొంచెం ఆర్థిక పరిస్థితి పొందుకున్నాక ఖచ్చితంగా మీకోసం నిలబడతా. మీ కమిషన్ పెంచమంట, అవసరమైతే గౌరవ వేతనం, ఇందాక మిత్రుడు చెప్పినట్టు గౌరవ వేతనం ఇవ్వమని చెప్పి మీకోసం నిలబడతా. నేను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి గ్రాడ్యువల్ గా ఆర్థిక వ్యవస్థ దూసుకుపోద్ది. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఆర్థిక ప్రగతి క్రమంగా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అప్పులు పాలైంది. 10,50,000 కోట్లు అప్పులు చేసి చివరికి జీతాలు ఇవ్వలేని ఈ వ్యవస్థ మీ అందరినీ పెట్టింది పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం, అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదాన్ని.